ఏర్పాట్లు క్యూ లైన్లు నీళ్ళ ప్రసాదం మంచినీటి వసతి అలాగే సాయంత్రం పూట సాంస్కృతిక ప్రోగ్రాములు కూడా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ భక్తులందరూ కూడా అవకాశాలను ఉపయోగించుకుని అమ్మవారి దర్శనం చేసుకుని కృప పొందవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. గత 40 సంవత్సరాల నుంచి కూడా మా ఊరు చుట్టుపక్కల 20 గ్రామాలు కూడా నిలవైపోయినటువంటి శ్రీ పైడితల్లి అమ్మవారి వార్షిక జాతర చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా రెండవ నెల ఫిబ్రవరి 2వ నెల 2వ మంగళవారం అమ్మవారి పండుగ చేయడానికి గత 40 ఏళ్ల కిందటే మేము నిర్ణయం చేసుకున్నాం. దానికి తగ్గట్టుగానే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలు, స్టేజ్ ప్రోగ్రాంలు అన్నీ కూడా అరేంజ్ చేసుకుని అంగరంగ వైభవంగా ఈ పండుగ నిర్వహించడానికి గ్రామ పెద్దలు అది ట్రస్ట్ బోర్డు సంవత్సరం ట్రస్ట్ బోర్డు కూడా ఏర్పాటు చేశారు గౌరవ ఎమ్మెల్యే గారు. అయితే ట్రస్ట్ బోర్డు మెంబర్లు మేము గ్రామ పెద్దలు కలిపి సంయుక్తంగా అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరికీ కృషి చేస్తున్నారు. ఇంకా సాయంత్రం కూడా ఇంకా వైభవంగా ఇంకా పండుగ జరుగుతుంది. జనాలందరూ కూడా సహకరిస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారికి మాకు మంచి పేరు ఉంది. అమ్మవారి చుట్టుపక్కల 20 గ్రామాలకు కూడా అమ్మవారి పండుగ అతి స్థానికారులు నూకాలమ్మ, విజయనగరం పైడితల్లమ్మ ఆ పండుగల కన్నా భిన్నంగా ఈవేళ మా పైడితల్లమ్మ పండుగ నిర్వహించుకుంటున్నాం. దానికి సహకరించిన పెద్దలకి గ్రామ ప్రజలందరూ నమస్కారాలు తెలియజేస్తూ అటు పోలీస్ శాఖ వారు కానీ ఇటు జీవీఎంసీ సిబ్బందికి కానీ సిబ్బంది గారు అందరూ పూజలు తెలియజేసుకుంటూ సెలవు. సుమారు 1851 మా ఫోర్ ఫాదర్ ఆ సంవత్సరం వారు నిర్మించారు. నిర్మాణం జరిగింది. తద్వారా ఆరోగ్య నిర్మితి జరిగింది. అమ్మారు నేటికి 200 తద్వారా వ్యాపతితో మహత్యం ఇవ్వడంగా సంవత్సరం 2 సార్లు జరిగే వ్యాపతి కానీ సంవత్సరం 4 సార్లు జరుగుతుంది. అదే ఒక మహత్యం.